ఈరోజు మనం ఒక హిడెన్ టెంపుల్ గురించి తెలుసుకుందాం. వైజాగ్లో ఉన్న ఒక హైడెన్ జిమ్ అన్నమాట. ఇది శివయ్య టెంపుల్ అన్నమాట. ఇది వైజాగ్లో ఒక హిడెన్ జిమ్ అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ మండే తప్ప ఇంకొప్పుడు పూజలు అనేవి జరగవు. మెయింటెనెన్స్ అయితే ఏం లేదు, చాలా వరస్ట్గా ఉంది. ఒకవేళ దీన్ని క్లీన్ చేద్దాం అని ఎవరికైనా అనిపిస్తే మాత్రం నాకు మెసేజ్ చేయండి. నా వైపు నుంచి చేయాల్సిందంతా నేను నా వైపు నుంచి కాంట్రిబ్యూట్ చేస్తాను. నేను ఎంత హెల్ప్ చేయగలను అంత హెల్ప్. కాకపోతే అప్పుడు మనం ఏం చేయలేము. ఇప్పుడు కనీసం నేను వీడియో చేసే స్టేజ్లో నేను ఉన్నాను కాబట్టి ఆ శివయ్య కోసం నేను వీడియో చేస్తున్నాను. కాకపోతే అప్పుడు మనం ఏం చేయలేము. ఇప్పుడు కనీసం నేను వీడియో చేసే స్టేజ్లో నేను ఉన్నాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు పృథ్వీ వైబ్స్. నేను మీ పృథ్వీ. ఈరోజు మనం ఒక హిడెన్ టెంపుల్ గురించి తెలుసుకుందాం. వైజాగ్లో ఉన్న ఒక హైడెన్ జిమ్ అన్నమాట. ఇది చూడండి, ఒక టెంపుల్కి వచ్చాం అనమాట. ఇది ఫుల్గా అపార్ట్మెంట్స్ మధ్యలోనే ఉంటుంది. చూపిస్తే ఏం టెంపుల్ కనిపిస్తుంది కదా మీకు. ఇది శివయ్య టెంపుల్ అన్నమాట. ఇది వైజాగ్లో ఒక హిడెన్ జిమ్ అనే చెప్పుకోవచ్చు. ఎవరికి తెలియదు ఇక్కడ ఈ టెంపుల్ ఉందని చెప్పి, ఓన్లీ కొంతమందికి తప్ప. చూడండి, శివయ్య ఒకడే ఎలాగున్నాడు, ఒంటరిగా ఉన్నాడు. ఇక్కడ ఓన్లీ మండే తప్ప ఇంకొప్పుడు పూజలు అనేవి జరగవు. అది కూడా మండే కొంతమంది తెలిసిన లేడీస్ వచ్చి ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు వీళ్ళు మాత్రమే పూజలు చేస్తారు. అసలు పూజలు అనేవి జరగవు ఇక్కడ టెంపుల్లోని. ఈరోజు బుధవారం నేను వీడియో షూట్ చేస్తున్నాను. శివయ్య చూడండి ఎలాగ ఉన్నాడో, చూస్తున్నారా. ఇక్కడ ఇంకా కోనేరు కూడా ఉంది. చూడండి, ఇక్కడ కోనేరు అపార్ట్మెంట్ మధ్యలోనే కోనేరు ఉంది. అంటే ఇక్కడ కోనేరు ఉందంటే నాకు ఫుల్గా ఇక్కడ ఈ టెంపుల్ కోసం నాలెడ్జ్ లేదు, కానీ కోనేరు ఉంది కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఇది ఒక 80 years 90 years ఓల్డ్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ అపార్ట్మెంట్లు అన్నీ ఒక 30 years 40 years బ్యాక్ వచ్చిన అపార్ట్మెంట్స్. కానీ ఇక్కడ కోనేరు ఉందంటే ఇది ఎంత పాత టెంపుల్ అనేది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, బ్యాక్ సైడ్ ఇల్లులు అనమాట ఇవన్నీ. మరి టెంపుల్ వచ్చినాక ఇల్లులు కట్టారో ఏంటో మరి మనకైతే ఐడియా లేదు. ఇదంతా అడవిలాగా ఉంది. ఇక్కడ చూడండి, ఇదంతా అడవిలాగా ఉంది. నాకు ఈ టెంపుల్ తెలిసే ఇది మా ఏరియాలోనే ఉంటుంది. మరి నాకు ఈ టెంపుల్ తెలిసే ఒక 10 years అవుతుంది. 10 years నుంచి చూస్తున్నా నేను. ఇది ఎక్కడైతే శివయ్యకి ఇదే పరిస్థితి అనమాట. ఓన్లీ మండే లేదంటే శివరాత్రి తప్ప ఇంకొప్పుడు ఇక్కడ పూజలు అన్నీ చేయరు. ఏదైనా స్పెషల్ అకేషన్లు ఉంటే ప్రత్యేకంగా పూజలు ఏం చేయరు. కాకపోతే ఇక్కడ ఉన్న లేడీస్ కొంతమంది వచ్చి శివయ్యకి ఇలాగ దీపాలు అవన్నీ పెడతారు అంతేమాట. ఇప్పుడు మీ అందరికి దృష్టిలోకి నేను ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే ప్రతి ఒక్కరికి ఈ టెంపుల్ కోసం తెలియాలి. ప్రతి ఒక్కరు ఈ టెంపుల్ని వచ్చి పూజలు అవన్నీ చేయాలని ఒక మంచి థాట్తోనైతే నేను ఈ వీడియో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, చూడండి, చూస్తున్నారు కదా ఈ కోనేరు ఎలా ఉందో. చూడండి, ఇది కోనేరు, అవి మెట్లు, ఆ కిందన వాటర్ ఫౌంటైన్ ఉంది, ఆ సర్కిల్. కానీ మెయింటెనెన్స్ అయితే ఏం లేదు, చాలా వరస్ట్గా ఉంది. ఒకవేళ ఈ వీడియో ఎవరైనా అంటే టెంపుల్స్ ఇలాగా క్లీన్ చేసేవాళ్ళు, తర్వాత టెంపుల్ డెవలప్ చేసేవాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ఒకసారి ఈ టెంపుల్ గురించి పట్టించుకోండి. నాకు కూడా ఈ టెంపుల్ క్లీన్ చేయాలని ఉంది, కానీ ఇది నా ఒక్కడి వల్లే కాదు కదా. అందుకే ఆ శివయ్య కోసం ఆ టెంపుల్ కొంచెం అందరి మధ్యలోకి వెళ్ళాలని చెప్పి నేనైతే ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చాలా మంది లోకల్స్ ఉంటారు. లోకల్లో ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ టెంపుల్ ఉందని ఎవరికి తెలియదు. ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు వీళ్ళకి తప్ప ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి అసలు ఎవ్వరికి, చాలా మంది 90% జనాలకి తెలియదు ఇక్కడ ఒక టెంపుల్ ఉంది అని చెప్పి. ఏదో 10% మెంబర్స్కి మాత్రమే తెలుసు. ఈ ఏరియా వాళ్ళకే తెలియదు అనుకుంటే ఇంక బయట ఏరియా వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పండి ఒక మాట. అందరికీ తెలియచేద్దామనే నేనైతే మంచి ఉద్దేశంతో ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ టెంపుల్ గురించి ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా, లేదు ఇది క్లీన్గా ఉండాలి, క్లీన్ చేయాలి, ఈ టెంపుల్కి డైలీ పూజలు జరగాలని ఏమైనా థాట్స్ ఉంటే మాత్రం నాకు మెసేజ్ చేయండి. నేను ఈ లొకేషన్ మీకు చెప్తాను. తర్వాత నేను కూడా హెల్ప్ చేస్తాను. నా వరకు ఎంత చేయగలనో నేను కూడా హెల్ప్ చేస్తాను ఈ టెంపుల్ క్లీనింగ్లో. దయచేసి ఈ వీడియో ఈ టెంపుల్ గురించి కొంచెం పట్టించుకుంటారని అనుకుంటున్నాను. కొంచెం పట్టించుకోండి. ఎందుకంటే ఒక్కరోజు మాత్రమే, సోమవారం ఒకరోజు మాత్రమే ఆ శివయ్యకి పూజలు చేసి తర్వాత ఎవరో తెలియదు అన్నట్టు వదిలేస్తే
అదైతే కరెక్ట్ కాదు. నేను 10 years నుంచి చూస్తున్నాను. కాకపోతే అప్పుడు మనం ఏం చేయలేము. ఇప్పుడు కనీసం నేను వీడియో చేసే స్టేజ్లో నేను ఉన్నాను కాబట్టి ఆ శివయ్య కోసం నేను వీడియో చేస్తున్నాను. నేనైతే మంచి ఉద్దేశంతోనే కోరుకుంటున్నా. నేను ఇది షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశా. ప్రస్తుతానికైతే ఇది లొకేషన్ పెదవాల్టర్ అనమాట. పెదవాల్టర్లో ఈ టెంపుల్ లొకేట్ అయ్యి ఉంది. కానీ ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలంటే ఇది గూగుల్ మ్యాప్స్లో కూడా ఉండదు. పక్కదో ఏదో ఇవ్వాలి మీకు గూగుల్ మ్యాప్స్లో ఇవ్వాలంటే. నాకు మెసేజ్ చేయండి, నేనే తీసుకొస్తాను. నేను ఖాళీగా ఉంటే మాత్రం నేనే తీసుకొస్తా, ఓకేనా? కానీ నాకైతే చాలా బాధాకరంగా ఉంది. ఇంకా ఇప్పుడు ఈ ఇక్కడ నీట్గా ఉంది, కానీ ఒకప్పుడు అయితే ఒక 4-5 years బ్యాక్ అయితే ఇక్కడ బీర్ బాటిల్ కూడా ఉండేవి. ఇక్కడికి వచ్చి చాలా మంది తాగుతారు కూడా. కానీ ఇప్పుడు నాకైతే ఏం కనిపించట్లేదు. ఒకసారి మళ్ళీ సరౌండింగ్స్ చూపిస్తా చూడండి, ఈ టెంపుల్ సరౌండింగ్స్, ఓకేనా? ఇది కోనేరు. చూసారు కదా శివయ్య ఎలా ఉన్నాడో. ఇప్పుడు ఈవినింగ్ 5:30 అవుతుంది అనమాట టైము. కనీసం ఇక్కడ ఒక దీపం వెలిగించే వాళ్ళు కూడా లేరు. ఏదో మండే మాత్రమే ఇక్కడ పూజలు అవుతాయి తప్ప కనీసం పట్టించుకోరు ఇక్కడ ఎవరున్నా. ఇక్కడ మంచిగా చేయొచ్చు, చేయాలనుకుంటే మరి ఎందుకు తెలీదు, ఎవరికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎందుకు ఎవరికి తెలియకుండా అయిపోయిందో కూడా నాకు అర్థం కావట్లేదు. మంచిగా చెట్లు ఉన్నాయి ఇక్కడ, ఇంత మంచి శివయ్య ఉన్నాడు. నాకు తెలిసి ఒకప్పుడు ఇది పెద్ద టెంపుల్ అనుకుంటున్నాను, ఎందుకంటే కోనేరు కూడా ఉంది కాబట్టి. ఇది చిన్న టెంపుల్ అయితే కాదు. అంటే మంచిగా అందరికీ తెలిసే టెంపుల్, ఈ లోకల్ టెంపుల్ అనుకుంటా. కాకపోతే కొన్ని రీజన్ల వల్ల, మరి ఏ రీజన్లో మనకు తెలియదు, దానివల్ల ఈ టెంపుల్ అనేది ఇలా పాత పడిపోయింది. కనీసం ఒక దీపం పెట్టేవాళ్ళు కూడా లేరు. మామూలుగా నాకు తెలిసినంత వరకు ప్రతి గుళ్ళో ఈవినింగ్ అయ్యేసరికి దీపాలు పెడతారు. అది ఏ వారమైనా అవనివ్వండి, ప్రతి డైలీగా క్లీనింగ్ చేసి దీపాలు పెడతారు. కానీ ఇక్కడ దీపం పెట్టేవాళ్ళు కూడా లేరు. అగోండి అదే అక్కడే దీపం పెడతారు అనమాట. దయచేసి ఇది నా రిక్వెస్ట్ అనమాట. ఈ టెంపుల్ అథారిటీస్కి కానీ, లేదంటే అథారిటీస్ వల్ల ఇంత చిన్న వాటిని వాళ్ళు ఎవరు పట్టించుకోరో నాకు తెలుసు. కాకపోతే కొంతమంది ఇలా క్యాంపెయినింగ్ రన్ చేసే వాళ్ళు ఉంటారు కదా టెంపుల్స్ మీద, వాళ్ళ వరకు ఈ వీడియో షేర్ చేయండి. లేదంటే పర్సనల్గా మీరు వచ్చి క్లీన్ చేస్తారన్నా నేను కూడా మీతో యాడ్ అవుతాను. మనందరం ఈ టెంపుల్ కొంచెం క్లీన్ చేసి ప్రతిరోజు దీపం పెట్టి ఏదో ఒక ఇనిషియేటివ్ తీసుకుందాం. నేనైతే అలా అనుకుంటున్నాను. ఇక్కడ ప్రతిరోజు దీపం వెలిగిస్తే చాలు అని చెప్పి. కొంచెం మీరు కూడా నాకు సపోర్ట్ చేసి, కోఆపరేట్ చేసి, అంటే మెయిన్లీ నేను జస్ట్ యాడ్ ఆన్ అవుతాను, మీరే తీసుకోండి మొత్తం అంతా. మీరు అక్కడ వరకు రీచ్ చేసి వాళ్ళందరి వరకు, లేదంటే మీరే వచ్చి మనం ఈ టెంపుల్ చేద్దామని ఒక మాట చెప్పండి చాలు. నేను కూడా మీతో యాడ్ ఆన్ అయ్యి ఈ టెంపుల్ అన్ని క్లీన్ చేసి మన శివకి అయితే డైలీ పూజలు జరిపిస్తాను. శివయ్య 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 ని మాయా.